వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బర్వాద్ గ్రామంలో గంజాయి వనం గుట్టురట్టు చేశారు పోలీసులు. పెంటయ్య అనే రైతు పొలంలో సాగు చేస్తున్న 108 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి మొక్కల విలువ 11 లక్షలు ఉంటుందని తెలిపారు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బర్వాద్ గ్రామంలో గంజాయి వనం గుట్టురట్టు చేశారు పోలీసులు. పెంటయ్య అనే రైతు పొలంలో సాగు చేస్తున్న 108 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి మొక్కల విలువ 11 లక్షలుంటుందని తెలిపారు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఎక్సైజ్ శాఖ అధికారులు. బర్వాద్ విలేజ్లో ఎర్రల పెంటయ్యకు సంబంధించిన పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే 1 ఎకరా 7 గుంటాసులో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఈ బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటిని చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలన్నీ ఫైండ్ అవుట్ అయింది. మొత్తం పొలం మొత్తం చెక్ చేయడం తోటి ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగిలించేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ళ ప్రభాకర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళ పెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఇక్కడ దొరికిన ఒక మొక్క 2 మొక్కలు దొరికింది తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేస్తున్నాము. ఒకప్పుడు ఈ గోధుమ కూడా జైలుపల్లి అనేది దొరికేది. ఇది కంప్లీట్గా బంద్ అయింది. మరి ఏ ఉద్దేశంతో అందరి పంట సాగు చేసినా తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా ట్రేస్ అవుట్ చేసి కేసును రిటైర్